హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బోధ్ మండలం మన ఆదిలాబాద్ జిల్లాలోని నిత్యం శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న కైలాసగిరి దట్టమైన అడవుల మధ్య లింగాకారంలో పర్వతగిరిపై వెలిసిన శివాలయం. ప్రతిరోజు నిత్యం భక్తులతో కిటకిటలాడుతున్న ఈ కైలాసగిరి టెగిడికి చాలా ప్రత్యేకత ఉంది. మా ఫ్యామిలీతో అందరం కలిసి ఆ శివయ్యనైతే దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బోత్కి వచ్చేసాము. ఈ బోత్ నుంచి ఇంకా ఎంత దూరం ఉందో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాము, టీ కాఫీ తాగేదామని ఆగాము. సో చూద్దాం ఇంకెంత దూరం ఉందో. సో ఫ్రెండ్స్, ఆదిలాబాద్ నుంచి అయితే బోత్ వరకు వచ్చేసాము. బోత్లో కోసేపు ఆగి టీ తాగి మళ్ళీ బోత్ నుంచి బయలుదేరాము. బోత్ నుంచి మళ్ళీ దాదాపుగా 17 కిలోమీటర్స్ దూరంలో ఈ కైలాసగిరి అనేది ఉంది. మా ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా జాలీగా చాలా ట్రిప్స్కి వెళ్తుంటాం. ఇంకా మేము వెళ్ళే దారిలో దాదాపుగా మొత్తం అడవి మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఎటు చూసినా దట్టమైన అడవులు, ఇంకా అక్కడికి వెళ్ళడానికి సరిగా రోడ్డు సదుపాయం కూడా లేదు. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఆ కైలాసగిరి ద్వారం దగ్గరికి అయితే మేము చేరుకున్నాము. ఈ కైలాసగిరి ద్వారం నుంచి కొంత దూరం వరకే వాహనాలు అనేవి వెళ్తాయన్నమాట. సో మేమైతే చివరికి వచ్చేసాము. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి దిగిన తర్వాత దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరంలో నడక మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. కొండ మీద పర్వత శిఖరంపై కొలువు తీరిన ఆ శివుణ్ణి దర్శించుకోవడానికి రాళ్ల నుండి గుట్టల మధ్య నుండి దట్టమైన అడవి మార్గంలో నడుచుకుంటూ పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే కొండపైకైతే వచ్చామన్నమాట. చుట్టూ చాలా దట్టమైన అడవి, మధ్యలో శివాలయం. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనానికి వీడియో అయితే తీయనీయలేదు. సో ఇట్లా బయట నుంచి మేము తీసుకున్నామన్నమాట. సో వ్యూ అయితే కొండపై నుంచి చూస్తే చాలా చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశానన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. లోపల వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు, అందుకే వీడియో తీయలేదు. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చాలామంది ఎంతో నమ్మకంతో రాయితో ఇలా పెట్టారన్నమాట. సో మేము కూడా అందరం ఇలా పెట్టామన్నమాట. మా అన్నయ్య, వదిన, అమ్మ, చిన్నమ్మ, బాబాయ్, 2 సిస్టర్స్, నేను ఇలా అందరం పెట్టామన్నమాట. వచ్చిన దారిలోనే కాకుండా ఇంకొక దారిలో మనం కిందికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఎటు చూసిన దట్టమైన అడవి ప్రాంతం, పచ్చని చెట్లు, వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పైనుంచి కిందికి వచ్చే దారిలోనే ఇక్కడ ఒక బావి ఉంటుంది. ఇక్కడ బావిలో ఈ నీరు తాగితే ఎటువంటి వ్యాధులైనా పోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఫ్రెండ్స్. సో మేమైతే అందరం ఆ బావి నుంచి నీళ్లు తోడుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ బావిలో నీళ్లు తాగామన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము పైనుంచి కిందికి వచ్చామన్నమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా ఫుల్ దట్టమైన అడవి, పచ్చని పైరు. నిజంగా వ్యూ అయితే చాలా చాలా బాగుంది. కొండపై నుంచి చూస్తే నిజంగా చాలా బాగుంది. ఇక్కడైతే ప్రతిరోజు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.